నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి ఇది ఒక దుర్వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కల్తీ నెయ్యి అంశంలో కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందో అది తన పనిని స్టార్ట్ చేసింది. దీంతో వైసీపీ నేతలందరిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ అంశం పైన ఈ కమిషన్ తన పనిని స్టార్ట్ చేయడం పైన ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ ఏకసభ్య కమిషన్ పనిచేయడం మరి ఆ పార్టీకి అసలు ఎలా ఫీల్ అవుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిందో తన పనిని స్టార్ట్ చేసింది. అసలు వైసీపీ నేతలందరికీ కూడా టెన్షన్ మొదలైందని మనం చెప్పుకోవచ్చు సార్. మరి ఇప్పుడు దినేష్ కుమార్ పనిని స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటుందంటారు? మరి వైసీపీ నేతలు ఎలా ఫీల్ అవుతుండొచ్చు ఈ క్రమంలో? అంటే వైసీపీ నేతలు వాళ్ళేం ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎందుకంటే కల్తీ చేసినట్టు సిబిఐ సిట్ చెప్పేసింది ఆల్రెడీ. కల్తీ జరిగింది, కల్తీ చేసిన వాళ్ళ 36 మంది మీద ఆ పేర్లు పెట్టారు, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే దినేష్ కుమార్ ఇవాళే తిరుపతి రీచ్ అయ్యాడు. ఆయన 45 డేస్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్టు ఆయన ఏ విధంగా ఇస్తాడు అనేది మనం ఇప్పుడే చెప్పటం కష్టం. ఆయన ఏ విధంగా ఇస్తాడో మనకెట తెలుస్తుంది? తెలియదు. ఆ రిపోర్టులో ఉండాల్సిన అంశాలేంటి? ఆ రిపోర్టులో అంటే దినేష్ కుమార్ కమిటీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు. ఇదొక్కటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే సిబిఐ దర్యాప్తు చేసినట్టు దినేష్ కుమార్ కమిటీ దర్యాప్తు చెయ్యదు. అంటే కేసుని అంటే వాడు ఎక్కడి నుంచి కెమికల్స్ కొన్నాడు, వీడు తీసుకొచ్చి ఎట్ట కలిపాడు, వాడు ఎవడికి డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు మనీ లాండరింగ్ ద్వారా ఎక్కడికి వెళ్ళినాయి, ఆ డబ్బులన్నీ అల్టిమేట్గా ఎవడికి చేరినాయి, ఇటువంటి విషయాల మీద దర్యాప్తు చేయడు దినేష్ కుమార్. ఓకే సార్. దినేష్ కుమార్ చేసే పని ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీసే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, టీటీడీ ఎంప్లాయీస్. ఆ టీటీడీ ఎంప్లాయీస్ మీద ఎటువంటి చర్య తీసుకోవాలి, ఈ ఎంప్లాయీసే కాకుండా ఈ ఎంప్లాయీస్కి సహకరించిన వాళ్ళు అంటే సిబిఐ ఛార్జ్షీట్లో లేకుండా ఈ పనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను పల్లి ఈశ్వర్ రెడ్డి అనే ఒక అతను ఉన్నాడు. ఉదాహరణ చెప్తూ అతను సిఎఫ్టిఆర్ఐ నుంచి రిపోర్టు వస్తే ఆ రిపోర్టుని అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చూపించలేదు. ఆ రిపోర్టుని సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో ఏముంది, ఇందులో యానిమల్ ఫ్యాట్లు అవన్నీ కలిసి ఉన్నాయి అనేది ఉన్నది. ఆ రిపోర్టుని ఈ పల్లి ఈశ్వర్ రెడ్డి అనే అతను వైవి సుబ్బారెడ్డికి చైర్మన్కి చూపించలేదు అనేది ఒక ఎలిగేషన్. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఓకే సార్. అతను చూపించేది ఏంటి? సిఎఫ్టిఆర్ఐకి పంపించింది ఎవరు? సుబ్బారెడ్డి కదా. సుబ్బారెడ్డి సిఎఫ్టిఆర్ఐకి పంపించండి, టెస్ట్ చేయించండి అని అడిగింది సుబ్బారెడ్డే కదా. ఆ రిపోర్టుని ఈయన దాచిపెడితే మాత్రం సుబ్బారెడ్డి అడగాలి కదా. ఎందుకు అడగలేదు? అడిగినా అతను ఇవ్వలేదా? అడిగిన రిపోర్టు వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి అడిగినా పల్లి ఈశ్వర్ రెడ్డి రిపోర్టు ఇవ్వకపోతే వైవి సుబ్బారెడ్డి పల్లి ఈశ్వర్ రెడ్డిని తీసేయాలి, యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి కదా. అది ఎందుకు చేయలేదు? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. వైవి సుబ్బారెడ్డి భక్తులు కొంతమంది కంప్లైంట్ చేస్తే వైవి సుబ్బారెడ్డి నెయ్యి శాంపుల్స్ని సిఎఫ్టిఆర్ఐకి పంపించాడు. ఆయనే చెప్పాడు ఈ విషయం. సిఎఫ్టిఆర్ఐ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ నాకు తెలియదు అన్నాడు సుబ్బారెడ్డి. సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే పల్లి ఈశ్వర్ రెడ్డి అనే అతను ఈ రిపోర్ట్లను తొక్కిపెట్టాడు అని కేసు పెట్టారు అతని మీద. ఆ కేసులో అతని పార్టీ అదే అని చెప్పారు. మరి అతను ఇవ్వకపోతే ఇతను అడగాలి కదా. ఇతను ఎందుకు అడగలేదు? ఇతను అడగలేదా, అతను ఇవ్వలేదా అనే లింక్ ఏంటి? లింకు చెప్పాలి కదా. ఇటువంటివన్నీ కూడా అంటే పల్లి ఈశ్వర్ రెడ్డి ఒక్కడే చేశాడా, లేదు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఆ విషయాల్ని పల్లి ఈశ్వర్ రెడ్డిని అడగాలి. సిబిఐ అడగలేదా అని కాదు, సిబిఐ అడిగింది. సిబిఐ అడిగిన విధానం వేరు, ఆ పద్ధతి వేరు, వాళ్ళ పర్పస్ వేరు. ఇప్పుడు ఈ దినేష్ కుమార్ కమిటీ పల్లి ఈశ్వర్ రెడ్డి చేసిన పని ఏంటి, సిబిఐ పెట్టిన అభియోగం ఏంటి,
ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అంటే మనం అంటే టీటీడీ ఏం చేయాలి, టీటీడీకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి డైరెక్షన్స్ రావాలి, ఇది చెప్తాడు. ఓకే సార్. ఇది చెప్పే క్రమంలో మీకు కొన్ని కొత్త విషయాలు కూడా బయటికి రావటానికి అవకాశం ఉంది. అండ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ కేసులో మనం చూసాం సార్. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయగానే చిన్నప్పన్న వరకే ఆగింది, పెద్దప్పన్న వరకు వెళ్ళలేదు అని చెప్పి. సో అటువంటి అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అతను ఆ ప్రొక్యూర్మెంట్ జిఎం ఉన్నాడు, సిబిఐ వాళ్ళు ప్రశ్నించారు, ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఇప్పుడు ఈ జిఎం ప్రొక్యూర్మెంట్ కల్తీ జరిగింది అని ఫస్ట్ కనిపెట్టింది అతనే. మరి ప్రొక్యూర్మెంట్ జిఎం కల్తీ జరిగింది అని తెలిసిన తర్వాత కూడా అతనేమీ చేయలేకపోయాడు, అతను దాన్ని ఆపలేకపోయాడు, అతను ఆ కల్తీని నిరోధించలేకపోయాడు. ఎందుకు అంటే సిబిఐ ప్రశ్నించినప్పుడు ఇతను లంచం తీసుకోవటం వల్ల దాని మీద చర్య తీసుకోలేదు అని చెప్పి ఉన్నదనుకో, సిబిఐ దర్యాప్తు అట్లాగే ఉంటుంది. ఇతను యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే లంచం తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు దినేష్ కుమార్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఆ జిఎం ప్రొక్యూర్మెంట్ అతని అధికారాలు ఏంటి, అతని అధికారాలు, విస్తృత అధికారాలు ఎంతవరకు ఉన్నాయి, అతను తన అధికారాలని, విచక్షణ జ్ఞానాన్ని ఎంతవరకు వాడచ్చు, అట్లా వాడినా కల్తీని నిరోధించలేకపోతే అసలు ఆ పోస్ట్ ఎందుకు అక్కడ? అంతే కదా, నీకు కల్తీ జరిగిందని నీకు తెలుసు, నువ్వు దాన్ని ఆపలేకపోయావు, నువ్వు వేస్ట్ కదా అక్కడ. అంటే ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కూడా ఈ దినేష్ కుమార్ కమిటీలో బయటపడతాయి. అతను ఇప్పుడు ఆ జిఎం ప్రొక్యూర్మెంటే వచ్చి నేను కనిపెట్టిన మాట వాస్తవం, ఇది ఒప్పుకున్నాడు, ఆయనే ఒప్పుకున్నాడు, నేను కల్తీని కనిపెట్టాను, నాకు ఇగో ఇది జరిగింది, ఇది ఇబ్బంది, సుబ్బారెడ్డి నేను చూసుకుంటా చెయ్యి అనటం వల్ల నేను అలౌ చేశాను అని చెప్పాడు అనుకో, సుబ్బారెడ్డి ఇరుక్కుంటాడు. ఈ రిపోర్టు ఎంక్వైరీ చేయటానికి కాదు, నేర నిరూపణకి చేసేది అయిపోయింది. నేర నిరూపణ సిబిఐ చేస్తుంది, అది ఓకే సార్ చేసింది, ఆల్రెడీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఫర్దర్గా ఏం చేయాలి అనేది దినేష్ కుమార్ ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, చాలా నాలెడ్జబుల్ పర్సను. అటువంటి దినేష్ కుమార్ని సెలెక్ట్ చేసుకోవటం చంద్రబాబు నాయుడు చేసిన అతి ముఖ్యమైన పని, ఇంపార్టెంట్ పని, చెప్పుకోదగ్గ పని. దినేష్ కుమార్ ఇవాళ తిరుపతి చేరుకున్నాడు, ఆయన స్వామివారిని దర్శించుకున్నాడు, స్వామివారి ఆశీస్సులు తీసుకొని బహుశా నేను అనుకోవటం రేపు వేళ్ళ నుంచి పని మొదలు పెడతాడేమో. మొదలు పెడితే దినేష్ కుమార్కి పూర్తిగా సహకరించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టీటీడీ బోర్డుని ఆదేశించింది. టీటీడీ బోర్డు కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నది. టీటీడీ బోర్డు మొత్తం కూడా ఇటువంటి దోషాలు జరగకూడదు, స్వామివారి తీర్థప్రసాదాల్లోనే కల్తీ చేస్తే ఇంకా దీన్ని ఎట్లా ఇది చేయాలి అనే దాని మీద ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని టీటీడీ బోర్డు ఇప్పటికే చాలా రకరకాల చర్యలు తీసుకున్నది. ఆ చర్యల్ని కూడా వివరిస్తారు. ఇప్పుడు దినేష్ కుమార్ కమిటీకి మేము ఏమేమి చర్యలు తీసుకున్నాము ఒక్కటే. ఇప్పుడు మొత్తం ఈ నెయ్యి టెండర్లకి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైన నిర్ణయం ఏంటంటే ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీలు మాత్రమే ఇందులో టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. ఆల్ ఇండియా టెండర్లలో ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఉండాలి అని చెప్పారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది అంత ఈజీగా రాదు, అది అందరికీ తెలుసు. ఈ పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే? ఐఎస్ఓ కొత్తగా మొన్న సంవత్సరం కిందట వచ్చింది కాదు కదా. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది దాన్ని ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఐఎస్ఓ సర్టిఫికేషనే కాదు, మీకు అందులో పారామీటర్స్ ఎట్లా ఉండాలి, ఏంటి అనేది కూడా, స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి అనేవి కూడా నిబంధనలు పక్కడబందీగా చేసింది బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని టీటీడీ బోర్డు. అందుకని ఒకవైపు నుంచి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇంకొక వైపు నుంచి
జరిగిన నేరంలో ఎవడి పాత్ర ఎంత అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఎవడి పాత్ర ఎంత అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.